హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. ముందు వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి గుడి గురించి తెలుసుకున్నాం కదా. మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ గుడి గురించి అమ్మమ్మ చెప్పిన కథల్ని విందామా? చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ. అమ్మమ్మ నాతో చెప్పిన కథ. గుడి పక్కనే నివసించే ఒక గ్రామంలో మధ్యమ తరగతి కుటుంబంలో ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమెకు ప్రమీళ అని పేరు పెడతారు. తల్లిదండ్రుల గారాల పట్టిగా ఎదిగిన ప్రమీళ యుక్త వయసుకు చేరుకుంటుంది. తనకి సరిపడా జోడీని వెదికి అదే సంవత్సరంలో తనకి వివాహం జరుగుతుంది. ప్రమీళ పుట్టిన ఊరి నుంచి వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 3 గంటల సమయం పడుతుంది. తన అత్త వాళ్ళింట్లో ఎప్పుడూ చలాకీగా ఉండే ప్రమీళ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో బాధపడుతూ ఉండేది. అదేంటంటే తనకి వివాహమయ్యి 10 ఏళ్లు గడిచినా తనకి పిల్లలు కాలేదు. ఎంతోమంది వైద్యులను సంపర్కించారు, ఎన్నో మందులు వాడారు. అయినా కూడా ఎక్కడ తప్పు జరిగిందో తెలియడం లేదు. ఏ పాపమో ఎవరి శాపమో అని ఎంతో బాధపడుతూ కన్నీళ్లు కార్చుతూ ఎప్పుడూ వేదనకు గురయ్యేది. పక్క వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక ప్రమీళ ఒకరోజు ఏడుస్తూ తన పుట్టింటికి వచ్చేస్తుంది. తన ఒక గారాల పట్టి అయినటువంటి తన కూతురి బాధని చూడలేకపోయిన తల్లి తనను తీసుకొని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానానికి వెళ్తుంది. ఆ దేవుని ముందు కన్నీళ్లు కారుస్తూ మోకరిల్లి ఏడుస్తూ తన బాధని వివరిస్తుంది. అలా వేదనకు గురి అయిన ప్రమీళను చూసిన దేవాలయానికి వచ్చిన సభ్యులందరూ తనకు ధైర్యం చెప్తారు. బాధపడకు అమ్మాయి, ఈ స్వామి చాలా శక్తివంతుడు, కోరిన కోరికలను తీర్చే కామధేనువు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. వాళ్ల మాటలను విన్న తల్లికి కూడా ఎక్కడ లేని నమ్మకం కలుగుతుంది. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు ప్రమీళను తీసుకొని ఉదయాన్నే 5 గంటలకు పక్కనే ఉన్న కళ్యాణిలో మునక వేసి గుడికి వచ్చి దర్శనం చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించేది. 11వ రోజు దర్శనం చేయించుకొని స్వామి యొక్క ముందు నిలుచుకొని ప్రమీళ కన్నీళ్లతో కోరుకుని, స్వామి, నాకు వచ్చే సంవత్సరంలోపు పిల్లలు కలిగితే నీ యొక్క రథోత్సవం నాడు నా పిల్లను నీ యొక్క రథోత్సవం యొక్క బండి చక్రాలకు నా పిల్లను అర్పిస్తాను అనేసి మొక్కేసుకుంటుంది. అక్కడ ఉన్న అందరూ చాలా దిగ్భ్రాంతికి గురైపోతారు. అలా మొక్కిన ప్రమీళ తన అత్త వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన కొన్ని రోజులకు తను గర్భం దాలుస్తుంది. అలాగే తనకు ఒక అందమైన ఆరోగ్యవంతమైన పుత్రుడు కూడా జన్మిస్తాడు. పుత్రుని ప్రేమతో లాలనా పాలన చేస్తున్న ప్రమీళ తన మొక్కుబడిని మర్చిపోతుంది. కాలం గడుస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మరథోత్సవం కూడా సమయం దగ్గర పడుతుంది. అలాగే ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మరథోత్సవం జరగాల్సి ఉంది. ఇక్కడ ప్రమీళ అన్నీ మర్చిపోయి తన యొక్క పుత్రునితో సమయం గడుపుతూ చాలా సంతోషంగా ఉండిపోయింది. ఎంతోమంది భక్తాదులు వేచి ఉన్నారు. ఇక సమయం వచ్చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ముందుకొచ్చారు. ఆ ప్రదేశం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది. కానీ ఎంత లాగినా రథోత్సవం యొక్క బండి ముందుకు వెళ్ళడం లేదు. భక్తులందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది రథోత్సవం యొక్క బండిను పరీక్షించారు. ఏం జరుగుతుందో అర్థం కాక గోవిందుణ్ణి వేడుకుంటున్నారు. ఎంత ప్రార్థించినా ఎంత వేడుకున్నా బండి మాత్రం కదలడం లేదు. అదే సమయంలో ఇక్కడ ప్రమీళ ఇంట్లో బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఎంతమంది ఆపినా ఆపడం లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. పాలు తాగట్లేదు. తన తండ్రి, తల్లి, అవ్వ, అమ్మమ్మ అందరూ ఎత్తుకున్నారు.
అయినా కూడా ఏడవడం మాత్రం నిలపడం లేదు. వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. అదే సమయానికి ఒక వ్యక్తి వల్ల గోవిందుని బ్రహ్మరథోత్సవం బండి ముందుకు వెళ్ళడం లేదు అనే విషయం ప్రమీల కుటుంబానికి తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రమీల తన యొక్క ముడుపు గురించి గుర్తుకొస్తుంది. నాకు గనక పిల్లలు పుడితే నేను గోవిందుని రథోత్సవం బండికి నా పిల్లవాడిని అప్పగిస్తాను అని అనుకున్నాను. అయితే ఈ బండి కదలకపోవడానికి, బాబు ఏడవడానికి అదే యొక్క సంబంధం అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తున్న ప్రమేలకు అవును అనే సంకేతాన్ని ఇస్తూ బాబు ఏడవడం ఆపేస్తాడు. ఇది గుర్తుకొచ్చిన ప్రమీల మరియు తన కుటుంబం కూడా ఆవేదనకు గురి అవుతుంది. ప్రమీల ఇలా ఆలోచిస్తూ అప్పుడేమో పిల్లలు లేదు అనే బాధలో సూటిపోటి మాటలు వినలేక అలా మొక్కేసుకున్నాను. అయితే చూస్తూ చూస్తూ నా బాబును, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిగిన బాబును నా తల్లి ప్రేమ ఎలా బలి ఇస్తుంది అంటూ బోరున విలపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏదైతే అది జరగని, నా యొక్క బాబును నేను మొక్కుబడికి కట్టుబడి వదిలేసుకుంటాను అని నిర్ణయించుకున్న ప్రమీల గుండె ధైర్యం తెచ్చుకొని బాబును తీసుకొని బ్రహ్మరథోత్సవం వద్దకు వెళ్తుంది. తనతో పాటు తన కుటుంబం కూడా ఆ బ్రహ్మరథోత్సవం దగ్గరికి చేరుకుంటారు. బ్రహ్మరథోత్సవం బండి యొక్క దగ్గరకు వెళ్ళిన ప్రమీల, స్వామి ఇదిగో నీ యొక్క మొక్కుబడి తీసుకో అని ఏడుస్తూ బాబును బండి చక్రాల వద్ద పడుకోబెట్టి కుప్పకూలిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని భక్తులు ఒకరిని ఒకరు చూస్తూ మౌనంగా ఉండిపోతారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న భక్తులు అందరూ నిర్ణయించుకొని గోవిందుడి బ్రహ్మరథోత్సవం యొక్క బండిని లాగడానికి ముందుకు వస్తారు. గోవింద నామస్మరణలతో బండి లాగుతున్నారు. బండి కదిలింది. ఒకవైపు గుండెలు బాదుకొని ఏడుస్తున్న ప్రమీల, మరోవైపు తల్లి యొక్క ప్రేమను చూసి విలపిస్తున్న భక్తులు. అప్పుడే ఒక అద్భుతాన్ని అందరూ కళ్ళు నింపుగా చూశారు. బాబు మీదుగా వెళ్లాల్సిన రథోత్సవం బండి యొక్క చక్రం బాబు వద్దకు రాగానే గాలిలో లేచి బాబును దాటుకొని ముందుకు జరిగింది. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసిన భక్తాదులు గోవిందా గోవిందా అంటూ మరింత భావోద్వేగానికి గురయ్యి నామస్మరణ యొక్క శబ్దాలు మారుమోగిపోయేలా పలికారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రమీల వద్దకు వచ్చిన ఒక పెద్దమ్మ, పిచ్చి తల్లి, సర్వాంతర్యామి సర్వకరుణామయి అయిన ఆ వెంకటేశ్వరుడు తల్లి ప్రేమను అర్థం చేసుకోలేడా? చూడు, అలా చూడు, నీ బాబుకు ఏం కాలేదు, నీ మొక్కుబడి చెల్లిపోయిందిలే. ఇక నీ బాబు నీ స్వంతం. వెళ్ళి నీ బాబుని తీసుకో. ఆ పెద్దావిడ చెప్పిన మాటలను ఆశ్చర్యంతో నమ్మలేకపోయిన ప్రమీల ఒకసారి తన కన్నులను తెరిచి బాబు వైపు చూస్తుంది. కానీ అక్కడ ఉన్న అద్భుత సన్నివేశాన్ని చూసి నమ్మలేకపోతుంది. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి బాబుని హత్తుకొని మరింత మురిసిపోతుంది. శ్రీ వెంకటేశ, నన్ను క్షమించయ్యా, నేను నిన్ను నమ్మలేదు, కానీ నా బాబును నాకు ఇచ్చేశావు, ధన్యవాదాలు అంటూ ఏడవసాగుతుంది. ఇది మన ఈరోజు అమ్మమ్మ కథల్లో తెలుసుకున్న అమ్మమ్మ కథ. ఎలా అనిపించింది మీ అందరికీ? ఇలాంటి ఎన్నో కథలు మనం కూడా చిన్నప్పుడు విని ఉంటాము, అవునా? ఆ కథల్ని మన ఛానల్ ద్వారా అందరి వద్దకు చేరుకునేలా చేయడమే నా ఆశయం. మీ దగ్గర కూడా ఇలాంటి కథలు ఉంటే నాకు కామెంట్ చేయండి.